అధికారుల తీరుతో తాను 6 కోట్ల రూపాయలు నష్టపోయాను అని బాధితుడు నరసింహులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మల్కాపూర్ చెరువులో బిల్డింగ్ కట్టిన బాధితుడు నరసింహులు 2011లోనే తాను 3 ఎకరాల భూమిని తీసుకున్నాను అన్నాడు. అందులో 250 గజాల భూమిలో 5 అంతస్తుల బిల్డింగ్ కట్టామని, తాను కొన్నప్పుడు పట్టా భూమి అమ్మారని వివరించారు. బిల్డింగ్ పర్మిషన్ కోసం వెళ్లినప్పుడు అధికారులు ఎక్కడ కూడా FTL పరిధిలో ఉందని చెప్పలేదు అన్నారు. కొండాపూర్ మండలం మల్కాపూర్లోని పెద్ద చెరువులో FTL పరిధిలో ఉన్న భవనాన్ని కూల్చివేశారు. అయితే భవనానికి సంబంధించిన యజమాని మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగిందనే విషయం తెలుసుకుందాం. అసలు ఎందుకు కట్టారు అసలు చెరువు మధ్యలో? చెరువు మధ్యలో అంటే మాకు పట్టభూమి కాబట్టి మేము అప్పుడు గవర్నమెంట్ మాకు సపోర్ట్ బాగా చేసింది కాబట్టి మేము అప్పుడు నీళ్ళు వాటర్ లేకుండా సార్ మేము కట్టినాము. అదే మాకు ఏంటంటే నీళ్ళు లేకపోతే మరి మళ్ళీ మెట్లు కట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నీళ్ళు ఉంటేనే మెట్లు కట్టేది. పైనుంచి మెట్లు కట్టారు మీరు, ఎందుకు కట్టారు మరి? పైనుంచి మెట్లు ఆనాడే ఉన్నాయి సార్. అవి నీళ్ళు అంటే ఇప్పుడు మేము పట్టభూమిలో 3 సంవత్సరాలు వాటర్ లేదు. అప్పుడు 13 సంవత్సరాలు అయింది ఇప్పుడు తీసుకొని. అప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నది, మాకు మంచి సపోర్ట్ చేసింది, కట్టుకోమన్నది, అన్ని పర్మిషన్లు ఇచ్చారు. మేము అన్ని టోటల్గా ఏంటిది ఏమంటారు దీన్ని నాలా కమర్షియల్ కాదు సార్, అగ్రికల్చర్. మేము దీన్ని కమర్షియల్ చేసుకున్నాం. కమర్షియల్ ఎందుకు ఇచ్చారు వాళ్ళు? కమర్షియల్ దేనికి ఇస్తారు? అది ఎందుకు ఇస్తారు సార్? అగ్రికల్చర్ కమర్షియల్ చేసినాక మేము ఏమైనా చేసుకోవచ్చు. అట్లా వాళ్ళంతా మాకు ఆనాడు సపోర్ట్ చేసింది సార్. దానివల్ల మేము ఆ బిల్డింగ్ కట్టినాము. ఉండనీకనే మేము ఏదో ఒక మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ కాబట్టి మేము మళ్ళీ కూడా ప్రజలకు కూడా అక్కడ చిన్న హాస్పిటల్ లెక్క పెట్టి వాళ్ళు ముసలోళ్ళు ఉంటే వాళ్ళకు కొంచెం ట్రీట్మెంట్ గోళీలు అట్లా కూడా సేవ చేసినాం సార్ మేము. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చి మళ్ళీ గుల్చేసిందంటే ఇక వాళ్ళకి తెలియాలి సార్. మేము కూడా 6 కోట్ల నష్టం మాకు ఈ బిల్డింగ్ అయితే అయింది సార్. ఇప్పుడు నష్టపడడం మాకు ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ అందులో బాకీ ఉన్నాము, EMLలో బాకీ ఉన్నాము. దీంట్లో చాలా మాకు కొన్ని బాధలే ఉన్నాయి సార్. మరి దాని వలన వాళ్ళు గులగొట్టినందుకు మరి ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియాలి సార్. అన్ని అనుమతులు ఇచ్చారు కానీ ఆ తర్వాత కూడా ఎప్పుడు చెప్పలేదు మీకు అధికారులు ఇది FTLలోకి వస్తుందని? తర్వాత ఏం చెప్పలేదు? ఏం చెప్పలేదు సార్. 13 సంవత్సరాల నుంచి ఒక మనిషి రాదు ఇక్కడ. అక్కడ మాకు ఇప్పుడు ఒక ఇదేంటిది ఇప్పుడు వచ్చింది, ఇది హైడ్రా వచ్చింది కదా, హైడ్రా వచ్చిన నుంచే మాకు కొన్ని ఈ రిపోర్టర్స్ అంతా పోయి ఆఫీసర్కు కంప్లైంట్ ఇచ్చారు. ఇక ఆఫీసర్కు ఫుల్ లోడ్ పడేది. వాళ్ళు మాకు చెప్పారు మీ బిల్డింగ్ మటుకు ఆపే సమస్య లేదు, మాకు చాలా రిపోర్ట్లు వస్తున్నాయి మీ బిల్డింగ్ గురించి అని. ఈ 1 మంత్ నుంచి వాళ్ళు ఎంబడి పడితే వాళ్ళు మా ఎంబడి పడరు సార్. అంటే ఇక్కడ నీళ్లు లేవు, తర్వాత నీళ్ళు ఎట్లా వచ్చినాయి మరి? నీళ్ళు మానాలు బాగా కొట్టినాయి. అక్కడ మళ్ళా అక్కడ 4 ఫీట్లు అది లేపారు దాన్ని, అలుగు లేపటాక ఆ ఎఫెక్ట్ మాకు పడ్డది సార్. అంతే, అక్కడ అది లేపడం, ఇది ఇక్కడ ఓవర్ఫుల్ కావడం. మొత్తంగా చూసుకున్నట్టయితే సంబంధించి అప్పుడు కట్టే సమయంలో అన్ని రకాల అనుమతులు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా నాలా కన్వర్షన్ కూడా జరిగింది, అన్ని రకాల అనుమతులు వచ్చాయి. బ్యాంకు లోన్ కూడా తీసుకున్నాం. కానీ ఇప్పుడు 13 ఏళ్ళ తర్వాత వచ్చి తమ భవనం కూల్చొని వేయడం ఏంటంటే